హలో అండి, నేను పప్పు చెక్కలు చేసినాను ఈరోజు. ఇవి చాలా బాగా వచ్చినాయండి. కొత్త వాళ్ళకైనా చేసుకోవచ్చు, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండి. మీకు నచ్చినాయి అనుకుంటా. మీరు ఒకసారి ట్రై చేయండి ఇదే కొలతలతోటి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తానండి ఇవి. హలో అండి, అందరికీ నమస్తే. నేను ప్రేమలత మామిళ్ళ. ఈరోజు నేను పప్పు చెక్కలు చేస్తున్నానండి. దానికోసం 1 కిలో పిండి తీసుకున్నానండి, వరి పిండి. హాఫ్ గ్లాస్ అటుకులు తీసుకొని పొడి పట్టి జల్లించుకున్నానండి. ఇప్పుడు ఇందులో వేసేద్దాం. ఇది కూడా ఒక హాఫ్ గ్లాస్ పుట్నాల పొడి అండి. ఇది కూడా ఇందులో వేసేద్దాం. బాగుంటుందండి, ఇది కూడా వేసుకోవచ్చు మనం. 1 కప్పు నువ్వులు. ఇప్పుడు 2 స్పూన్ల జీలకర్ర అండి, టీ స్పూన్ తోటి 2 స్పూన్లు. ఇప్పుడు టీ స్పూన్ తోటి 1.5 స్పూన్ ఓమను ఇలా అని వేయాలండి, వేసేటప్పుడే అనాల. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ పల్లీలు వేయించి పొట్టు తీసి నానబెట్టినండి. ఎంతసేపు వీలైతే అంతసేపు నానబెట్టుకుంటే మనకు వీటికి మంచిగా పడుతుందండి. ఇప్పుడు ఇవి కూడా ఇందులో వేసేద్దాం. ఇది ఒక హాఫ్ గ్లాస్ అండి శనగపప్పు, 2 సార్లు కడిగి నానబెట్టి పెట్టిన. ఇది కూడా ఇందులో వేసేస్తాం. కొంచెం కొత్తిమీర ఆకండి, ఒక కప్పు అనుకోండి. కళ్యామాకాయ ఇది ఇక చూడండి, ఇంత కొత్తిమీర ఆకు వేస్తున్నా. ఇది ఒక పెద్ద కప్పు అనుకోండి, మనం ఒక పిడికి నిండా. మనము చాలా బాగుంటుందండి ఇది, మంచిగా ఉంటుంది వేసుకుంటే. సాల్ట్ అండి 1, 2, 3 స్పూన్ల సాల్ట్. మనము ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి ఎక్కువ పడుతుంది. కారపొడి ఇది కూడా 3 స్పూన్లు, టీ స్పూన్ తోటి అండి 3 స్పూన్లు. మాకు మాత్రం మీ కొలతలు సరిపోతాయండి. మీకు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి 1 స్పూను వేస్తున్నాను. ఇక్కడ పసుపు అండి ఒక 3 టీ స్పూన్లు అండి, దగ్గర బటర్. ఇవన్నీ వేసి మనము చేయితోటి మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా మంచిగా కలుపుకోవాలండి, మనం చేయితోటి కలిపితేనే మంచిగా కలుస్తుంది. ఇవి పప్పు చెక్కలండి నేను చేసేటిది. ఇప్పుడు ఏదైనా నేను వేసింది మీరు మీకు తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ వేడి చేసిన వాటర్ వేద్దాం. ఇలా మనము ఫస్ట్ కొంచెం వేసుకొని కలిపి పూసుకోవాలండి. ఒకేసారి వేయొద్దు, మనం మళ్ళీ అవసరం ఉంటే వేసుకోవచ్చు. హలో అండి, ఇంకా కొన్ని వాటర్ పడతాయి, ఇంకా కొన్ని వాటర్ వేద్దాం. ఇప్పుడు మనం ఇలా వేసినవన్నీ పప్పు, అన్ని కొత్తిమీర, కరివేపాకు, ఇవన్నీ ఉప్పు కారం చాలా మంచిగా కలిసేలా మనం చేతితోటి కలుపుకోవాలండి. కొంచెం చేస్తే స్పూన్ తోటి కలిపినా సరిపోతుంది, కానీ ఎక్కువ చేస్తే మాత్రం చేతితోటి కలుపుకోవాలి. హలో అండి, ఇప్పుడు చూడండి ఇలా రావాలి మనకు. ఇది ఒక 10 నిమిషాలు ఇలా ఒత్తి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చేయడం వలన మనకు పప్పు చెక్కలు చాలా క్రిస్పీగా వస్తాయండి. ఒక 10 నిమిషాలు అయితే మనకు చల్లారుతుంది, ఈ పిండి కూడా మంచిగా సెట్ అవుతుంది. మనం ఒకవేళ ఈ పిండి మెత్తగా అయినా కానీ కొంచెం పొడి పిండి వేసుకోవచ్చు, ఏం టెన్షన్ అవసరం లేదు. ఒకవేళ పొడిగా ఉన్నా కానీ కొన్ని వాటర్ వేసుకొని చేయి తడుపుకుంటూ పిసుకుతాం కదా, అప్పుడు సెట్ అవుతుందండి. హలో అండి, ఇప్పుడు పిండి నానింది కదండి, మనం వేడి వాటర్ వేసి ఉప్పి పెట్టినాం కదా, ఉప్పే అంటారండి దీన్ని. అది మనము ఇప్పుడు సెట్ అయింది. ముద్దలు విసుకోవాలి మనము. ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకుంటా ముద్ద విసుకాలి. ఇవి పప్పు చెక్కల కోసం అండి ఇలా చేస్తున్నాను. హలో అండి, నానిన పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. చేసుకొని మనం పూరి ప్రెస్ చేసేదాంతో ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేస్తే మనకు మంచిగా తొందరగా అయిపోతే సన్నగా కూడా వస్తాయండి. ఇప్పుడు నేను ఇలా చేసినాను. ఈ పప్పు చెక్కల కోసం కడాయి పెట్టి ఆయిల్ వేడి చేసినానండి. ఇప్పుడు వేసేస్తాను.
ఒకటి ఒకటి వేసుకుంటా కాల్చుకోవాలండి. మనము ముందు చేసి పెట్టుకున్నా సరే వెంట వెంట చేసుకుంటూనే వేసుకోవచ్చు అండి. ఒక్కొల్లమైనా చేసుకోవచ్చు. కొంచెం వేడి అయినాక ఉల్టా చేసుకోవాలండి. మళ్ళీ ఇలా ఉల్టా చేసి వేయించుకోవాలి. ఇవి ఆయిల్ మంచిగా వేగి పైకి వచ్చేదాకా వీటిని మనం ముట్టద్దండి, వేగాలి. అలా అండి. ఇప్పుడు వేగినాక అవి పైకి వస్తాయి కదా ఆయిల్లో, అప్పుడు మనం ఇలా ఉల్టా చేసేసుకోవాలి. మళ్ళీ చేసుకొని మంచిగా కాల్చుకోవాలి. ఇలా ఆయిల్లో వేయించుకోవాలండి. వేయించుకొని పక్కన పెట్టుకోవాలి మనము. ఇప్పుడు అయిపోయినాయండి, ఈ పప్పు చెక్కలు అయిపోయినాయి. చాలా క్రిస్పీగా వచ్చినాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చేసే వాళ్ళకైనా ఎవరికైనా సింపుల్ గా చేసుకోవచ్చండి. ఒకసారి ఇదే కొలతలతోటి మీరు చేసి చూడండి.